హాయ్ అండి. శనగబెల్లం మెంతి ఆకు కర్రీ. ముందుగా ఒక చిన్న కప్పు శనగబెల్లం తీసుకోవాలి. శనగబెల్లను 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని 2 గంటల వరకు నాననివ్వాలి. గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 50 గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఒక రమ్మ కరివేపాకు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 4 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి 2 మినిట్స్ వరకు. టూ మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న శనగబెల్లం వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. రెండు పెద్ద మెంతి ఆకు కట్టలను ఆకులుగా తుంచుకోవాలి. అన్నిటినీ బౌల్లో వేసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మెంతి ఆకును ఒక ప్లేట్లో తీసుకొని తడి అంతా ఆరనివ్వాలి 2 గంటలు. తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. మెంతి ఆకును శనగబెల్లం కర్రీలో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్కు మూత పెట్టి 4 విజిల్ వరకు కుక్ చేసుకోవాలి. గ్యాస్ బంద్ చేసుకోవాలి. శనగబెల్లం మెంతి ఆకు కర్రీ రెడీ అయిపోయింది. రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది.